హాయ్ అండి. ఈవేళ మా ఇంట్లో వంట చాలా సింపుల్‌గా చేశాను. కొంచెం మెంతికూర పప్పు అయితే వేశాను. పప్పు వండానా, అందులో అప్పడాలు, వడియాలు ఇవన్నీ కామనేనండోయ్! నెయ్య ఇవన్నీ ఉంటేనే మనకి పప్పు తిన్నట్టు ఉంటుంది. లేదంటే ఈ కూర, వేపుడు ఉన్నప్పుడు ఇవేమీ అవసరం లేదు. ఉత్తి ఆవకాయ ఏసుకొనైనా తినేస్తాం. ఈ విధంగా నేను మా ఇంట్లో మెంతికూర పప్పు, కొంచెం అప్పడాలు, వడియాలు, ఆ పైన ఒక చిక్కటి పెరుగు, వేడి వేడి అన్నం. అబ్బబ్బబ్బబ్బా! ఇది చాలు కదా జీవితానికి అనిపిస్తుంది. ఈ ముద్దపప్పు అయినా సరే ఆవకాయ వేసుకొని, లేదంటే ఈ కలగల పప్పు ఉంటే అప్పడాలు, వడియాలు, వరమిరపకాయలు, కొబ్బరికాయ పచ్చడైతే చేశానండి. ఒక కమ్మటి పచ్చడనమాట. ఎక్కువ కారం లేకుండా. అలా చేసేసుకొని తినేసాం. నెక్స్ట్ దేవుడికి కొంచెం శనగలు ప్రసాదం గుళ్ళో ఇద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు పారాయణానికి నేను వెళ్తూ ఉంటాను. ఎప్పుడు అందరూ ఇచ్చిందే మనం తినేసి ఇంటికి తెచ్చుకోవడం కాకుండా, మన ఇంట్లో మన దేవుడికి నైవేద్యం పెట్టుకోవడం కూడా కాకుండా, 10 మంది తినేటట్టుగా ఎప్పుడైనా నెలకోసారో, 2 నెలలకోసారో ఇలా ఏదైనా సందర్భం కుదిరినప్పుడు, ఈ విధంగా నేను ప్రసాదం అయితే పంచిపెట్టడానికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు అందరికీను అన్ని విషయాల్లోనూ. ఆ అవకాశాన్ని ఒక్కసారైనా మనం సద్వినియోగం చేసుకోవాలి కదా! అందుకని ఈ విధంగా అనమాట. ఏవండో గొప్పగా నేను చెప్పట్లేదు. నేనొక్కదాన్ని ప్రసాదం పట్టానండి. అక్కడికి వచ్చిన పారాయణానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళు రోజు ఏదో ఒకటి, ఏదో ఒకటి, ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు ప్రసాదాలు. ఈ విధంగా భగవంతుడికి మనం నైవేద్యం పెట్టి నివేదన చేసింది 10 మందికి పెడితే కూడా మనకి కొంచెం పుణ్యమే వస్తుంది కానీ పాపం మాత్రం అంటుకోదండి. ఇది ఎందుకో ఆలోచించరు. మనమే తినాలి, మనమే ఎవరికీ పెట్టకూడదు, మనమే దాచుకోవాలి. ఈవేళ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాం అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు చూసారా? ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనమే తిందాం రేపొద్దున్న ఆలోచించే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి. అది తగ్గించుకుంటే మంచిది.